తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. శైల ప్రాంగణం తాపత్రయహరమే నీ కాంతి సంప్రోక్షణం. ఈ ప్రజ్ఞ నీదై, చమురు నీదై, భక్తి కూడా నిడల శివయ్య. విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించనివయ్య. ధగధగలాయి కోటి దీపోత్సవం, ముకండి నిను కొలుచు ప్రేమోత్సవం. ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ. కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలు మొత్తంగా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి గంగన్నమ్మపేటలో ఉన్న పాత శివాలయం, మారిస్పేట, రామలింగేశ్వరపేట, చినరావూరు, సుల్తానాబాద్ ఇట్లా అన్ని శివాలయాలకు కూడా ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన పాత శివాలయంగా ప్రసిద్ధి చెందిన గంగన్నమ్మపేటలో ఉన్నటువంటి శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానానికి తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా సోమవారం సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఏర్పాట్లు చేశారనేది కూడా మనతో పాటు ఆలయ ఈవో రమణ కుమారి ఉన్నారు. మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇవాళ మొదటి సోమవారం భక్తుల రద్దీ మన గుళ్ళో ఎట్లా ఉంది? ఈ రోజున కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని ఉదయం 4:30 నుంచే భక్తులకి అభిషేకాలకి ఏర్పాటు చేసి ఉన్నాము. ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి యొక్క అభిషేకాలు నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ అభిషేకాల నిమిత్తం భక్తులకి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. క్యూ లైన్లో ప్రశాంతంగా దర్శనం చేసుకొని స్వామివారి అభిషేకాన్ని నిర్వహించుకునేటట్లుగా ఏర్పాటు చేసి ఉన్నాము. ఇప్పటి వరకు కూడా అధిక సంఖ్యలోనే భక్తులు వచ్చి స్వామివారి అభిషేకం నిర్వహించడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా మహిళలు ఎక్కువగా కార్తీక దీపారాధనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎక్కువ విశేష పుణ్యం లభిస్తుందని చెప్పి మహిళలకు సందర్భంగా దీపారాధనకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈ ఆలయం? కార్తీక మాసం అంటేనే దీపారాధనలకి ప్రాశస్త్యం పొందింది. దీన్ని పురస్కరించుకొని మేము వివిధ డిపార్ట్మెంట్ల వారి యొక్క సహాయాన్ని కూడా తీసుకోవటం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు పోలీసు శాఖ వారు కూడా మాకు పూర్తిగా సహకారం అందజేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే వారి యొక్క సిబ్బంది కూడా వచ్చి దేవస్థానంలో క్యూ లైన్లోనూ మరియు ఇక్కడ మరీ తెనాల్లో ట్రాఫిక్, మన దేవస్థానం ముందు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ నియంత్రించడానికి కూడా ఎటువంటి వాహనాలు కూడా దేవస్థానం ముందు రాకుండా పోలీసు వారి సహకారంతో ఏర్పాటు చేసుకోగలిగినాము. అదేవిధంగా దేవస్థానానికి విచ్చేసి దీపారాధన చేసేటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా సూచనలు ఎప్పటికప్పుడు కూడా మైక్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. మరియు ప్రత్యేకంగా అక్కడ ఫైర్ ఎక్స్చేంజ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. మరియు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా దానికి సౌకర్యంగా చేసి ఉన్నాము. ముఖ్యంగా దీపారాధనప్పుడు ఎటువంటి ప్రమాదాలు గురికాకుండా ఇసుక టబ్బులు, వాటర్ టబ్బులు కూడా మధ్యలో ఏర్పాటు చేసి ఉన్నాము. రానున్న పర్వదినాలు ఉన్నాయి, ఇంకా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, అట్లాగే వీటికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? భక్తులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? కార్తీక మాసంలో అధికంగా వచ్చేటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రతి సోమవారం కూడా గుడి తలుపులు వేయకుండా ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నిర్విరామంగా గుడి తలుపులు తెరిచి ఉండేటట్లుగా ఏర్పాటు చేసి ఉన్నాం. కాబట్టి అధికంగా సాయంత్రం పూట 6 to 8 కాకుండా భక్తులు దేవస్థానం నిర్విరామంగా తెరిచే ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం పూట కూడా విచ్చేసి ఎక్కువసేపు క్యూ లైన్లో వెయిట్ చేయకుండా త్వరితగతిన దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసి ఉన్నాం. కాబట్టి ఇదందరూ గమనించి దేవస్థానానికి విచ్చేసి ఎక్కువ సమయం కూడా పట్టకుండా స్వామివారి అభిషేకాన్ని నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము.
ఖచ్చితంగా చూసుకుంటే కార్తీక మాసం అంటే ఎంతో విశేషమైనదిగా చెప్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు అట్లాంటి పర్వదినాలు ఎన్నో ఉన్నాయి. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయంలో ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దీపారాధనలు చేసే సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అన్ని డిపార్ట్మెంట్ సహకారం కూడా ఇందుకు తీసుకుంటా ఉన్నాం. గంగన్నమ్మపేట పాత శివాలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాము. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. మహిళలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో దీపారాధన చేసుకోవాలి. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీపారాధన సమయంలో ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి తోట ప్రాంగణంలో దీపారాధన చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా విశేష పర్వదినాలు కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి ఇట్లాంటి పర్వదినాల్లో ఉదయం నుండి కూడా నిర్విరామంగా స్వామివారి దర్శన భాగ్యం భక్తులు కల్పిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. అంటే మధ్యాహ్నం సమయంలో, సాయంత్రం సమయంలో ఆలయం మూసివేయకుండా స్వామివారి దర్శనం నిరంతరాయంగా భక్తులకు ఈ పర్వదినాల్లో కల్పిస్తున్నట్టు కూడా ఇవో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నరసింహతో గోపిచంద్, తెనాలి.